ధర్మాన్ని పాటించండి, ఉపనయనానికి సత్యాగ్రహం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు నామస్మరణ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతిరోజు భగవద్గీత అధ్యాయం పారాయణ చేయండి. నేర్చుకున్నారు అధ్యాయం కాలేదు, ఒక 18 శ్లోకాలు చదవండి, లేదా కనీసం ఒక శ్లోకమైన కూర్చొని భక్తిగా చదవండి. చాలా అవసరం. అది ఒక యజ్ఞం, అది బ్రహ్మయజ్ఞం చేయండి. దేవయజ్ఞం చేయండి, పితృయజ్ఞం చేయండి, భూతయజ్ఞం చేయండి, మనుష్యయజ్ఞం చేయండి, బ్రహ్మయజ్ఞం చేయండి. ఈ 5 యజ్ఞాలను పెద్ద హోమకుండం పెట్టేసి కట్టెలు వేసి అర్జున్ పడుతుంది కాదు. ఈ యజ్ఞమే వేరే దేవయజ్ఞం. ప్రతిరోజు ఏదైనా ఒక గుడికి వెళ్ళండి, నిష్ఠగా పెట్టుకోండి. స్వామి వారి మధ్య చాలా చెబుతున్నాను, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకుని వెళ్ళండి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, బొట్టు పెట్టుకోకుండా మనకి రావద్దు అని కూడా చెప్పారు. బొట్టు అందరూ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అది మన ధర్మం, అవసరం. వెళ్ళండి, ప్రతిరోజు గుడి దర్శనం చేసుకోండి, గురు స్మరణ చేసుకోండి, ఏదైనా ఒక స్తోత్రం పారాయణ చేయండి. క్రమం తప్పకుండా చేయండి. సాధన అంటే నిరంతర అభ్యాసం, నిరంతరంగా చేయాలి. ఒకరోజు చేసి మానేదే కాదు, ఏమైనా సరే ప్రతిరోజు చేసి తీరాలి అంటే నేను నల్లగిరిలో క్రమం, ఈ పద్ధతి. కానీ కొన్ని మార్పులతో మనం చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగలేనప్పుడు, ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొన్ని మార్పులతో ఇలా తగ్గించి చేయొచ్చు, కానీ పూర్తిగా మానేయాలి. కానీ ఎవరైతే గుడికి వెళ్ళండి, ఆశ్రమానికి ఒక 5 నిమిషాలు మనం ధర్మం కోసం ప్రయత్నిస్తున్నాం. పిల్లలకి అదే అమ్మాయి చెప్పాలి, అరే నువ్వు ఈ ధర్మంలో పుట్టావు అమ్మా, ఈ ధర్మంలో పుట్టావు నాయన, కాబట్టి ధర్మం కోసం నువ్వు కనిపిస్తేనే కదా ధర్మం. లేకపోతే ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి, మన భారతదేశంలో కూడా ఎన్ని మార్పులు వస్తున్నాయి చూస్తున్నాను, కనిపిస్తున్నాను. అలాగే ఒకసారి భవిష్యత్తు గురించి మనం 2030, 2040 ఇదే మీరేమి ముసలాడే కాదు, ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా ఊహించుకోండి, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగాల్లో ఉంటారు, అప్పుడే చేస్తారు. 2040 ఎలా ఉండబోతోంది, 2050 ఎలా ఉండబోతోంది ఆలోచించుకోండి. మన ధర్మం అవసరమాలని మనకి చెప్పాలి. పిల్లలు వస్తున్నారు, ఇంత పిల్లలన్నా అంత భక్తులు, ఆ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. అది చాలా అవసరం. దేవయజ్ఞం చేయాలి, పితృయజ్ఞం చేయాలి. ఇంట్లో అమ్మ నాన్న బాగా చూసుకోండి, వాళ్ళకి చక్కరైన సేవ చేయండి, ప్రేమగా ఉండండి. పిల్లల విషయంలో వాళ్ళు అట్లాగే ఉండండి, పిల్లలు పెద్దల విషయంలో అట్లాగే ఉండండి. ఏం కావాలి, పితృయజ్ఞం, దేవయజ్ఞం. మనుషులు ఏదైనా కష్టాల్లో ఉండేవాడికి సహాయం చేయండి. మనుషులు భూతం అంటే భూమి అంతా భూమిలో ఉండే జీవులు, ఈ వల్ల ఏమవుతుందో నేను చేయగలుగుతున్నాను కాబట్టి గమనించి చేయండి. గోసేవ చేయండి, ప్రాణులకి ఏదైనా సేవ చేయండి. భూతయ్య ఇంకా బ్రహ్మయ్య, భగవద్గీత సత్యాంత పఠనం, వాటిలో ఈ విధంగా సత్సంగాలు చేయండి. వెతికి సమయం కోసం వెతుకుంటూ ఇటువంటి అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయి అని ఎదురు చూస్తూ మనం చేయాలి. దీంతో ఏమవుతుంది అంటే మన బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడుతూ ఉంటుంది, చేరుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడు ఇవ్వాలి అని తెలుసు, గురువుకి తెలుసు, భగవంతుడికి తెలుసు. దాన్ని ఇస్తూ ఉంటాను, దాన్ని పెంచుకుంటూ ఉంటాను, దాన్ని పెంచుకుంటూ అది ఎప్పుడో నీకు తెలుస్తుంది, అలా తగులుతుంది. అలా తగినంత వరకు సాధన సత్సంగం. ప్రతిరోజు ఇంట్లో కూడా సత్సంగం చేయాలి. ఇంట్లో ఉంటే పుస్తకం ఆశ్రమానికి పెడితే సత్సంగం అని కాదు, ఇంట్లో కూడా సత్సంగమే. ఇంట్లో కూడా సత్సంగం. మనం ఒక్కడే ఉన్నా మనతోనూ సత్సంగం, మనం మనతోనే చేసుకోవచ్చు సత్సంగం. తెలుసా, సత్సంగం ఎవరో లేదండి, మనమే మనతో చేసేది సత్సంగం. అంటే ఎట్లా,
మంచి ఆలోచన.